న్యూస్. తెలంగాణ విద్యుత్ సంస్థలు వేల కోట్ల నష్టాలతో రుణ భారంతో కునారిల్లుతున్నాయి అని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో కరెంటును ఉత్పత్తి చేసే అత్యంత కీలకమైన ప్రభుత్వ జెన్కోలను పరిశీలిస్తే పూర్తి నిరాశాజనక పరిస్థితి కనిపిస్తోంది. వాటి నుంచి ప్రభుత్వం కరెంటును కొనడం, బిల్లులు చెల్లించకపోవడం వాటికి శాపంగా మారింది. తెలంగాణ డిస్కంలు జెన్కోలకు ఏకంగా 20,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ అతీగతి లేదు. కరెంటును ఉత్పత్తి చేసి ఇస్తున్న సింగరేణి పరిస్థితి కూడా ఇదే. డిస్కంలు సింగరేణికి కూడా 20,000 కోట్లకు పైగా బకాయి పడ్డాయి. విచిత్రం ఏంటంటే ప్రభుత్వ సంస్థలు కావడమే వీటికి శాపంగా మారితే ప్రైవేటు విద్యుత్ సంస్థలకు, కేంద్ర ప్రభుత్వ జెన్కోలకు మాత్రం అడ్వాన్స్ గా డబ్బులు చెల్లించి కరెంటు కొనే పరిస్థితి ఉంది. వాటికి నిబంధనలు ఆ విధంగా పగడ్బందీ రక్షణ కల్పిస్తున్నాయి. ప్రైవేట్ కంపెనీల నుంచి, ఎన్టీపీసీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి కరెంటు కొంటే వాటికి విధిగా చెల్లింపులు జరపాలి. ఎంత కరెంటు కావాలో ఆ మేరకు లెటర్ ఆఫ్ క్రెడిట్ ని బ్యాంకుల్లో తీసి దానిని ముందే సమర్పించాలి. అంతేకాదు విద్యుత్ కొనుగోళ్లలో పారదర్శకత కోసం కేంద్రం మరింత కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తూ జాతీయ స్థాయిలో ఒక వెబ్సైట్ ను ఏర్పాటు చేసింది. పేమెంట్ రాటిఫికేషన్ అండ్ అనాలిసిస్ ఇన్ పవర్ ప్రొక్యూర్మెంట్ ఫర్ బ్రింగింగ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఇన్వాయిసింగ్ ఆఫ్ జనరేటర్ పేరుతో ఉన్న ఈ వెబ్సైట్ లో కొనుగోళ్ల వివరాలు పూర్తిగా నమోదు చేస్తారు. ఏదైనా విద్యుత్ ఉత్పత్తి సంస్థ నుంచి కరెంటు కొనుగోలు చేసిన డిస్కం నిర్ణీత వ్యవధిలోగా చెల్లింపులు చేయకపోతే ఈ వెబ్సైట్ లో సదరు డిస్కం పై నిషేధం విధిస్తారు. జాతీయ స్థాయిలో మరే కరెంటు కంపెనీ నుంచి కూడా విద్యుత్ కొనకుండా నిషేధం అమలు చేస్తారు. ఇంత పగడ్బందీ ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టే ప్రైవేట్, కేంద్ర ప్రభుత్వ జెన్కోలు నిక్షేపంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని జెన్కోలు మాత్రం నష్టాలతో, ఆ నష్టాలను పూడ్చుకోవడానికి చేసే రుణాలతో ఆపసోపాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ జెన్కోలను కాపాడుకోవాలంటే వాటికి కూడా కరెంటు కొనుగోళ్ల చెల్లింపులు తక్షణం జరిపేలా కఠిన విధానాలు తీసుకురావాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో సగటున ప్రతిరోజు 220 మిలియన్ యూనిట్ల దాకా వినియోగం ఉంటే అందులో 80 మిలియన్ యూనిట్లను ప్రభుత్వ జెన్కోలు ఉత్పత్తి చేస్తున్నాయి. సింగరేణి 27 మిలియన్ యూనిట్ల దాకా అందిస్తోంది. మిగిలిన 113 మిలియన్ యూనిట్ల కరెంట్ను ఎన్టీపీసీ, ప్రైవేట్, ఇతర రాష్ట్రాల విద్యుత్ కంపెనీల నుంచి కొంటున్నారు. విద్యుత్ కొనుగోళ్లు ప్రధానంగా 3 రకాలు. మొదటివి దీర్ఘకాలిక ఒప్పందాలు, 25 ఏళ్ల పాటు అమల్లో ఉంటాయి. కొనుగోలు ఒప్పందం చేసుకుని వినియోగదారులకు కరెంటు సరఫరా చేసిన 45 రోజులు లేదా 2 నెలల్లోపు చెల్లింపులు చేయాల్సుంటుంది. రెండో రకం మధ్య తరహా ఒప్పందాలు, 2 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ కాలం పాటు ఉనికిలో ఉంటాయి. వీటిల్లో కూడా బిల్లు జారీ చేసిన 45 రోజులు లేదా 2 నెలల్లోపు చెల్లింపులు జరపాలి. ఇక మూడోది స్వల్పకాలిక కొనుగోళ్లు, నెల, 15 రోజులు, 1 రోజు, చివరికి 15 నిమిషాల కోసం కూడా ఈ విధానంలో కరెంటు కొంటారు. అయితే ఇందులో చెల్లింపులు ముందస్తుగానే చేయాలి. విద్యుత్ క్రయ విక్రయాల కోసం కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి 2008లో ఓపెన్ యాక్సెస్ ను ప్రారంభించింది. కరెంటు విక్రేతలు, కొనుగోలుదారులకు ఇది ఒక వేదిక. చేతిలో డబ్బుంటే అప్పటికప్పుడు కరెంటు దొరుకుతుంది. కొనుగోళ్లన్నీ పారదర్శకంగా జరుగుతుంటాయి. తెలంగాణ డిస్కంలు గత 10 ఏళ్లలో 78,970 మిలియన్ యూనిట్ల కరెంట్ను కొనుగోలు చేశాయి. ఇందులో 70% పైగా ఓపెన్ యాక్సెస్ లో కొనగా మిగిలిన 30% వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నుంచి స్వల్పకాలిక విధానంలో కొనుగోలు చేశాయి. తెలంగాణ ఆవిర్భావం నాటికి 7,778 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఉండగా ప్రస్తుతం 19,475 మెగావాట్ల కొనుగోలు ఒప్పందాలు ఉన్నట్లు ప్రభుత్వం ఇటీవల శ్వేతపత్రంలో ప్రకటించింది. అయినా పీక్ డిమాండ్ ఉన్న సమయంలో దిక్కులు చూడాల్సి వస్తోంది. వ్యవసాయ వినియోగం అధికంగా ఉండే ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య విద్యుత్ డిమాండ్ అత్యధికంగా 11,900 మెగావాట్ల మేర ఉంటోంది. తెలంగాణకు 19,000 మెగావాట్ల ఒప్పందాలు ఉన్న 11,900 మెగావాట్ల డిమాండ్ తీర్చే అవకాశాలు లేవు.
కారణం 19,000 మెగావాట్లు అన్నది పేరుకే గాని వాస్తవంలో అందుబాటులో లేదు. దాంట్లో 5,600 మెగావాట్లు సౌర విద్యుత్ ఒప్పందాలు. సూర్యోదయం తర్వాత ఎండ బాగా ఉన్నప్పుడే వీటి నుంచి విద్యుత్ లభిస్తుంది. మరో 807 మెగావాట్లతో గ్యాస్ ఆధారిత ఒప్పందం ఉన్న ఆచరణలోకి రావడం లేదు. ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్ల ఒప్పందం ఉన్నప్పటికీ చెల్లింపులు జరపని కారణంగా కరెంటు సరఫరా నిలిచిపోయింది. రాష్ట్రంలో 2,442.76 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నందున ఆ కరెంటు ఉత్పత్తి కావడం లేదు. అంటే 19,475 మెగావాట్లలో 9,850 మెగావాట్లకు గ్యారంటీ లేదు. ఖచ్చితంగా లభ్యమయ్యేది మిగిలిన 9,625 మెగావాట్లే. ఇదంతా థర్మల్ విద్యుత్ 24 గంటలు లభ్యమవుతూ ఉంటుంది. ఈ లెక్కన 11,900 మెగావాట్ల పీక్ డిమాండ్ తీర్చాలంటే అందుబాటులో ఉన్న 9,625 మెగావాట్లు పోను మరో 2,275 మెగావాట్ల కరెంట్ను బహిరంగ విపణిలో కొనుగోలు చేయాల్సిందే. అయితే ఉదయం వ్యవసాయ మోటార్లు పనిచేస్తున్నందున పీక్ డిమాండ్ ఉదయం పూటే నెలకొంటోంది. చీకటి పడితే డిమాండ్ తగ్గుతోంది. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 28 నిమిషాలకు 11,929 మెగావాట్ల డిమాండ్ ఉంటే సాయంత్రం 6 గంటల 37 నిమిషాలకు 7,406 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. కాబట్టి పొద్దున కోసం కొన్న అదనపు విద్యుత్తులో మిగిలిన దాన్ని బహిరంగ విపణిలో అమ్ముకోవాల్సిన పరిస్థితి.